అసలు వైజాగ్‌లో ఆల్రెడీ ఎయిర్‌పోర్ట్ ఉండగా, ఇంత భారీగా ఖర్చు పెట్టి ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను అసలు ఎందుకు నిర్మించారు? అసలు భోగాపురం ఎయిర్‌పోర్ట్ వెనుకున్న ప్లాన్ ఏంటి? ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైందని అందరికీ తెలుసు. దీనిని కేవలం అందరూ ఎయిర్పోర్టుగానే కాదు, ఉత్తరాంధ్ర భవిష్యత్తునే మార్చగలిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్గా చూస్తున్నారు. ప్రస్తుతము వైజాగ్లో ఉన్న ఎయిర్పోర్టు భారత నావికాదళం ఆధీనంలో ఉండడం వల్ల విస్తరణకు చాలా పరిమితులు ఉన్నాయి. అందుకే భోగాపురంలో సివిల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రారంభించారు. ఈ ఎయిర్పోర్ట్ వల్ల అంతర్జాతీయ విమానాలు పెరగడంతో పాటు ఐటీ, పరిశ్రమలు, పర్యాటక రంగంలో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల అభివృద్ధికి ఈ ఎయిర్పోర్టు కీలకంగా మారవచ్చు. అసలు మీ అభిప్రాయం ఏంటి? భోగాపురం ఎయిర్పోర్టు నిజంగానే ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చేస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.